భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అయితే ఇప్పుడు మనం గమనిస్తే కూడా మీరు రాసిన పుస్తకాలు తోవాస్మి, మనస్వి, అలాగే రకరకాలుగా 5 పుస్తకాల వరకు రాశారు. వాటి గురించి తెలియచేయండి. మొదటిది తవాస్మి. అది మీరు అన్నట్టు 8 సంవత్సరాలు మొదట రీసెర్చ్ జరిగి మొదట బయటకు వచ్చిన పుస్తకం అదే అనమాట. అదేంటనంటే జీవన వేదం రామాయణం అన్న టైటిల్ అనమాట. దానికి మనకు ఆ రోజుల్లో మనకు ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేశారనమాట. దాని ముఖ్య లక్ష్యం ఏంటనంటే, ఇంతకు ముందు పిల్లలకు మనం విలువలు నేర్పించాలంటే బెడ్ టైమ్ స్టోరీస్ అని ఉండేవి. అంటే నానమ్మ తాతయ్య పక్కన పడుకుంటే వాళ్ళు సుందరకాండ చెప్పటము, లేకపోతే రామాయణం చెప్పటము, లేకపోతే పంచతంత్రం స్టోరీస్ చెప్పడము చేసేవారు. అలా బెడ్ టైమ్ స్టోరీస్ అన్నది మళ్ళీ మనం తిరిగి పునరుద్ధరించాలి అన్న నేపథ్యంలో ఒక తండ్రికి కూతురుకు మధ్య జరిగే సంభాషణ రూపంలో వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా చెప్తూ రాముడి 16 గుణాలని మనం ఏ విధంగా అంటే 6 కోణాలలో 5W1H అంటాం అనమాట. వాట్ అంటే ఈ గుణం ఏంటి, వై మనిషికి ఎందుకు అవసరం, వెన్ ఎప్పుడు రాముడు ఈ గుణాన్ని మనకు చూపించాడు, వేర్ ఎక్కడెక్కడ ఈ గుణాన్ని మనం పాటిస్తుంటే ఏ ఇబ్బందులు వస్తాయి, హౌ వాటిని ఎలా అధిగమించవచ్చు, మన జీవితంలో మనం ఆకలింపు చేసుకోవచ్చు, హూ అంటే రాముడే కాక ఇంకెవరన్నా ఇలాంటి గుణాన్ని చూపించారా. ఇప్పుడు ఓర్పు రాముడు చూపించాడు, భరతుడు చూపించాడు, సీతమ్మ చూపించింది, హనుమంతుడు చూపించాడు, అవునా కాదు. అలా ఒక గుణాన్ని తీసుకుంటే మల్టిపుల్ పర్సనాలిటీస్ మనకు చూపించారు. సో ఈ 6 కోణాలలో మనం ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా 68 రోజులు ఒక పాఠం ఉండటం, అంటే ఒక డిస్కషన్ తండ్రికి కూతురికి, దాని తర్వాత క్వశ్చన్స్ రావడం అనమాట. అంటే వర్క్ షీట్స్ తయారు చేశాం, ఆత్మ పరిశీలన దర్పణాలు అని. మీకు ఆ వర్క్ షీట్స్ పంపిస్తాం, మీరు చూదురు కానీ ఈ పుస్తకాలు ఉంటాయి మీ దగ్గర. ఇది పిల్లలకి విద్యా విధానంలో పెట్టడానికి. నెక్స్ట్ వచ్చిన పుస్తకం మనస్వి అనమాట. ఆ మనస్వి పుస్తకం ఏంటంటే సుందరకాండ మీదనే మనం కేవలం రీసెర్చ్ చేయడం జరిగింది. ఆర్ట్ ఆఫ్ మైండ్ మేనేజ్మెంట్ ఫ్రమ్ సుందరకాండ. అంటే హనుమంతుల వారు నేను చెయ్యలేను అన్న స్థితి నుంచి లంకకు వెళ్ళి లంక యొక్క వైభవాన్ని చూసి, అయ్యో నేను నాతో పాటు నీలుడు, అంగదుడు, సుగ్రీవుడు తప్ప ఇంకెవ్వరూ ఇక్కడికి రాలేరే అన్న స్థాయి నుంచి, నాకు సీతమ్మ దొరకకపోతే ఏమైపోతుందో అన్న ఒక భయం నుంచి చివరికి ఎలా వెళ్ళాడనంటే జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః అని అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేసి సీతమ్మకు ధైర్యం చెప్పేటప్పుడు మద్ విశిష్టాశ్చ తుల్యాశ్చ, అమ్మా వానరులలో నాకన్నా గొప్ప వాళ్ళు, నాతో సమానులు ఉన్నారు తప్ప నాకన్నా తక్కువ వాళ్ళు ఎవరు లేరమ్మా అని చెప్తాడనమాట. చివరికి వచ్చేటప్పటికి అసలు రాముడి దగ్గరికే మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే ఇప్పుడు ఇక్కడి నుంచే డైరెక్ట్ గా లంకకి వెళ్ళిపోయేసి అందరిని చంపేసి మనం సీతమ్మని తీసుకొని వచ్చేద్దామన్న డెసిషన్ కూడా తీసుకుంటారు వాళ్ళు. జాంబవంత్ అంటే మీరు చూడండి ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందో. నేను చెయ్యలేనన్న స్థితిని నుంచి మనం అందరము చేయగలము అన్న స్థితికి వెళ్ళారు వాళ్ళు వానరులందరూ, అవునా కదా. అవును. ఆ స్థితికి అంటే ఆ మనస్సు ఆ విధంగా పరిణితి చెందటానికి ఏం జరిగింది. మన మనస్సు కూడా అలానే ఉంటుంది కదా, చెయ్యాలనిపిస్తూ ఉంటుంది, చేయలేననిపిస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటాం, ప్రలోభాలకు లోనైపోతూ ఉంటాం అనమాట. జీవితంలో మనకున్న పెద్ద సమస్య ప్రలోభాలకు లోన్ అవటమే కదా. ప్రలోభం అంటే బయట నుంచి ప్రలోభ పెట్టేవాడు ఒకడైతే, మన లోపలనే మనకు ఒకడు ఉన్నాడు అనమాట, మనస్సు అన్నవాడు. వాడు 24 గంటలు ప్రలోభ పెడుతూనే ఉంటాడు. నేను రేపు పొద్దున 5ంటికి లేవాలని అనుకుంటే 5ంటికి లేస్తావా, 5ంటికి లేయడం వల్ల నీకేమి అంటే సినిమాలో డైలాగ్ పెట్టారు కదా, కోడి కూడా 5ంటికి లేస్తుంది దాని పరిస్థితి ఏంటి అని. అలాంటి డైలాగులు చెప్పేసి మనల్ని పాడు చేస్తూ ఉంటుంది అనమాట. కాదు, నువ్వు ప్రలోభాలు నీ ముందున్నా దాన్ని అధిగమించి నువ్వు ముందడుగు వేయడం ఎలాగా ఆంజనేయ స్వామి నేర్పిస్తాడు. సీతమ్మ ప్రాణాధికం రాముడికి, అలాంటి రాముడు ఆంజనేయ స్వామికి ప్రాణాధికం. అలాంటి సీతమ్మని టార్చర్ పెడుతూ ఉంటే కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉన్నా కంట్రోల్ చేసుకునేసి ఓపికగా నేను సీతమ్మతో మాట్లాడే తీరాలి, నేను ఎమోషన్ కు లోన్ అవ్వకూడదు అన్న ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అంటాం, స్థిత ప్రజ్ఞత స్థిర ప్రజ్ఞత అంటాం కదా. అలాంటి ఆంజనేయ స్వామిని చూస్తే తెలుస్తుంది అది ఎలా ఉంది అన్నది. తల్లి కూతుర్ల మధ్య సంభాషణలా పెట్టామన్నమాట. దాని తర్వాత వచ్చినది తపస్వి అన్న పుస్తకం. ఈ తపస్వి అంటే ఏంటనంటే ఈ రోజులో మనకి ఏం అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరము, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవసరము, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే స్త్రీలను గౌరవించడం ఎలాగా, వాళ్ళకు వాళ్ళకు ఆపర్చునిటీస్ కలిగించడం ఎలాగా ఈక్వల్ గా,
అంతేకాదు నీకు ఫర్ ఎగ్జాంపుల్ రెసిలియన్స్ అంటే దృఢంగా నువ్వు తయారవటం ఎలాగా, ఈ గుణాలన్నీ విద్యార్థులకు అవసరం కదా. ఒక్కొక్క గుణాన్ని తీసుకునేసి ఏ టు జెడ్, ఏ నుంచి జెడ్ వరకు గుణాలు తీసుకునేసి ఈ ఒక్కొక్క గుణం రామాయణంలో ఎలా ఉంది అని ఒక ప్రొఫెసర్ కి ఒక విద్యార్థికి మధ్యలో ఉన్న సంభాషణ లాగా చేయడం జరిగిందనమాట. దాని తర్వాత వచ్చిన పుస్తకం వైదేహి. ఈ వైదేహి అన్న పుస్తకం ఎందుకు వచ్చిందనంటే, చాలా మంది రామాయణాన్ని చదవకుండా, అంటే వాల్మీకి రామాయణాన్ని చదవకుండా మిగతా రామాయణాలని చదివి, ఆల్రెడీ వక్ర భాష్యాలు రాసిన రామాయణాలు చదివి వీళ్ళు కూడా వక్ర దృష్టితో రామాయణాన్ని చూసి, రాముడు అంటే స్త్రీలను అగౌరవపరిచిన వ్యక్తి, రామాయణం అంటే స్త్రీలకు విరుద్ధంగా ఉన్న వ్యవస్థ అని ఎన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నింటినీ మేము కొని, ఆ పుస్తకాలలో ఏ ఏ అంశాలు రాశారో తెలుసుకునేసి ఒక్కొక్క దాన్ని పట్టుకునేసి వాల్మీకి రామాయణం ఆధారంగా మీరు చేసిన విమర్శ ఎటువంటి సబ్స్టెన్స్ లేదు, చూడండి మీరు అసలు ఎవరన్నా ఫెమినిస్ట్ ఉన్నాడంటే ద వరల్డ్స్ బెస్ట్ ఫెమినిస్ట్ అండ్ ద ఫస్ట్ ఫెమినిస్ట్ ఈస్ రామ, అండ్ వరల్డ్స్ ఫస్ట్ ఫెమినిస్టిక్ సొసైటీ ఈస్ రామాయణ అని రామాయణంలో ఉన్న స్త్రీ పాత్రని మొత్తం వాల్మీకి రామాయణం అనుగుణంగా రీసెర్చ్ చేస్తూ ప్రజెంట్ చేసిన పుస్తకం అనమాట వైదేహి. ఇప్పుడు రామరాజ్యం అన్న ఒక పుస్తకం తీసుకొని వస్తున్నాము. అది ఏంటనంటే, మీరు గమనించండి, యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మన పిల్లల హిస్టరీ బుక్స్ లో చరిత్ర అన్న వెంటనే 3 రకాలుగా చెప్తారు: ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్. ఏన్షియంట్ అంటే పాస్ట్, మిడివల్ అంటే మన మీద దండయాత్ర చేసిన తర్వాత ముఘల్స్ వీళ్ళందరూ పరిపాలించిన టైం, మోడర్న్ అంటే బ్రిటిషర్స్ పరిపాలించిన టైం అనమాట. ఆ చరిత్రలో మనకి యూపీఎస్సీ లాంటి ఆ సంస్థలలో కూడా, ఆ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ ఉంది తప్ప ఏన్షియంట్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మీద ఫోకస్ లేదు. అంటే ఇంతకు ముందు భారతీయ పరిపాలనా విధానం ఎలా ఉంది అని అంటే పెద్ద ఫోకస్ ఏం లేదనమాట. దాన్ని ఛాలెంజ్ చేస్తూ అసలు భారతీయ పరిపాలనా విధానం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, అది రామాయణం మనకు ఎలా నేర్పిస్తుందని రామరాజ్య ది హ్యాండ్ బుక్ ఫర్ గవర్నెన్స్ అన్న పుస్తకాన్ని తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు దీంట్లో మనకి రామాయణంలో వివిధ వ్యక్తులు, భరతుడు రాముడు మధ్య సంభాషణ, ఇలా వేరే వేరే వ్యక్తులు అందరి మధ్య జరిగిన సంభాషణ ద్వారా పరిపాలనను పరిచయం చేయటం. రెండవది, ఆ పరిపాలనని డిఫరెంట్ డైమెన్షన్స్ లో అనలైజ్ చేయడం. అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి రామాయణంలో, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది రామాయణంలో స్మార్ట్ సిటీస్ అంటున్నాం కదా ఈరోజు మనం, ఆ స్మార్ట్ సిటీస్ ఎలా ఉన్నాయి అని దాదాపు ఒక 9 డైమెన్షన్స్ లో అనలైజ్ చేసామన్నమాట. దాని తర్వాత వెల్ఫేర్ స్టేట్ అని అంటున్నాం మనం ఈరోజు, సంక్షేమ పరిపాలన అని. అసలు సంక్షేమం అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, ఈ రెండు కలిసి నడవగలవా? అంటే జస్ట్ ఫ్రీగా అన్ని ఇచ్చేస్తే అది పరిపాలన అయిపోతుందా? అలా అని ప్రజా అవసరాలను తీర్చకపోతే పరిపాలన అవుతుందా? అభివృద్ధే కేంద్రంగా మారి పరిపాలన చేస్తే అది పరిపాలన అవుతుందా? ఎలా రాముడు సాధించాడు? రామరాజ్యం ఎందుకు బెస్ట్ వెల్ఫేర్ స్టేట్ గా మారింది? ఆ రామరాజ్యంలో అభివృద్ధి మూలమా లేకపోతే సంక్షేమం ప్రధానమా? అసలు ఏది ప్రధానంగా పెట్టుకుంటే రామరాజ్యంగా ప్రసిద్ధి పొందింది రామరాజ్యం అని ఒక పెద్ద డాక్యుమెంట్ రీసెర్చ్ తీసుకొని వస్తున్నాం అనమాట. సో దట్ భావి తరాలు మొఘల్ అడ్మినిస్ట్రేషన్ లేకపోతే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషనే కాకుండా ఇండియన్ భారతీయ పరిపాలనా విధానాన్ని రామాయణ కోణంలో కూడా పరిశోధన చేసే అవకాశాన్ని మనం కల్పించాలి. ఇన్ని పుస్తకాలు రాశారు ఎందుకండి అంటే, మాకు 2 లక్ష్యాలు చెప్పాను కదా. ఒకటి, మేబీ వీ హ్యావ్ నాట్ రిటన్ ద బెస్ట్, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ స్టార్టెడ్. ఈ ప్రయత్నాన్ని చూసి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ఈ విధంగా కూడా మనం రీసెర్చ్ చేయొచ్చు అని స్టార్ట్ అయ్యారనుకోండి, మా కళ నెరవేరినట్టే, అవునా కదా. రెండవది, తవాస్మి అన్న పుస్తకము 5th, 6th, 7th, 8th పిల్లల కోసం రాయడం జరిగింది అనమాట. మనస్వి అన్న పుస్తకం 9th, 10th, 11th పిల్లలకు రాయడం జరిగింది. వైదేహి అన్న పుస్తకము ఆ 12th స్టాండర్డ్ ఇంజనీరింగ్ లో ప్రవేశించే వాళ్ళ కోసం రాయడం జరిగింది అనమాట. తర్వాత తపస్వి అన్నది, వైదేహి అన్నది ఇంజనీరింగ్ లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు చదివే వాళ్ళు. ఈ రామరాజ్యం అన్నది ఈ అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత యూపీఎస్సీలకి ఎగ్జామ్లకి ఆ ఎగ్జామ్ ఇలా మేము రాస్తున్నది ప్రతి ఒక్కటి ఎలా ఉందనంటే ఒక్కొక్క క్లాస్ ని టార్గెట్ చేస్తూ అలా స్లోగా తయారు చేసుకుంటూ వెళ్తున్నాం.
సో మా ప్లాన్ ఏంటంటే ఒక 18 బుక్స్ రావాలి రామాయణం మీద, 18 కోణాలలో రామాయణంలో పుస్తకాలు రావాలి. ఆ 18 కోణాలు ఎలా ఉండాలంటే 5th క్లాస్ దగ్గర పిల్లాడు స్టార్ట్ చేశాడంటే వాడికి 30 ఏళ్ళు వచ్చేటప్పటికి, 30 ఏళ్ళు వచ్చేంత వరకు ప్రతి సంవత్సరం ఏదో ఒకటి రామాయణం గురించి చదవగలగాలి చిన్న చిన్నగా. అలా ఒక్కసారి 5th క్లాస్ అంటే 10 ఏళ్ళు అనుకుందాం, 10-11 ఏళ్ళు అనుకుందాం. అన్నేళ్ల నుంచి దాదాపు ఒక 30 ఏళ్ల వరకు వాడు రామాయణాన్ని చదువుతున్నాడని అంటే హీ బికమ్స్ వాకింగ్ అండ్ టాకింగ్ రామాయణ, నడిచే రామాయణంగా వాడు మారుతాడన్నది మా ఆలోచన అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.